అక్షయ్ అయితే భరత్ని జైల్లో పెట్టించినందుకు అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఎలా నేను తలనొప్పి నుంచి బయటపడాలి, నా తమ్ముడిని ఎలా కాపాడాలి అనేది అనుకుంటూ ఉంటుంది. అలా అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అందరూ డిన్నర్ చేస్తున్న టైంలో అడుగుతూ ఉంటుంది. పల్లవి అయితే అవని వదిన, అవని అక్క ఏం బాబు గారు రాలేదు అనేది అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్షయ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక వాళ్ళ అత్తయ్య కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. అవునరా, అవని ఏం రాలేదు అనేత అంటూ ఉంటాడు. ఆ అబ్బాయిని కొట్టి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పారని బాధపడుతుందేమో అనేత అంటూ ఉంటుంది. అదేం కాదు, అయినా అవని ఏం రాలేదు అక్షయ్ అంటే, ఏమో నాన్న నాకు తెలియదు అని అంటే, మీ భార్య గురించి నీకు తెలియకపోవడం ఏంట్రా, ఏమి మీ ఇద్దరి మధ్యన ఏవైనా గొడవలు అవుతున్నాయా ఏంటి అని వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్షయ్ ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఊరుకుంటూ ఉంటాడు. ఇంట్లో ఉన్న భార్య గురించి నీకు తెలియకపోవడం ఏంటో నాకు అర్థం కాలేదు అక్షయ్, ఏదైనా జరుగుతుందా మీ ఇద్దరి మధ్యన అనేది అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్షయ్ అలా వాళ్ళ నాన్నకసైతే చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఏమైనా జరిగితే వేగంగా షార్ట్ అవుట్ చేసుకుంటే మంచిదని చెప్పి అనేస్తూ ఉంటాడు. ఇక అవని అయితే లాయర్ని తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటుంది. అలా లాయర్ని తీసుకొని వెళ్ళి బెయిల్ ఇప్పించి భరత్ని అయితే ఏడిపిస్తూ ఉంటుంది. అలా భరత్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి లాయర్ని తీసుకెళ్ళి భరత్ని ఏడిపించి బయటకైతే తీసుకొస్తూ ఉంటుంది అవని. అది చూసి భరత్, అక్క నన్ను కాపాడావా, అమ్మ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి అయితే కంగారు పడుతూ ఉంటాడు. ఇక అవని అయితే భరత్ని చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది బయటకు రావడంతో. ఇక అక్షయ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు.